హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9 రివ్యూ ఆఫ్ ధూమ్ ధామ్. 2 hours 9 minutes రన్ టైంతో లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ ధూమ్ ధామ్ మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ మూవీ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పెట్టింది గైస్. ఇందిరా బాలరాజు ఇలా ఉంది మూవీ అనిపించేలా ఉంది, కానీ కొంచెం ముందుకు ట్రావెల్ అయ్యే కొద్దీ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్గా తీశారు గైస్. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు గైస్. ఈ మూవీలో ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీలో హీరోగా యాక్ట్ చేసిన చైతన్య కృష్ణ ఈ మూవీలో హీరో గైస్. హీరోయిన్గా హెబా పటేల్ యాక్ట్ చేశారు. ఇంకా స్టోరీ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఒకరి మీద ఇంకొకరికి అమితమైన ప్రేమ కలిగిన తండ్రి కొడుకులు. కొడుకు ఎప్పుడు నెంబర్ 1 స్థాయిలో ఉండాలని కోరుకునే తండ్రి మాటని జవదాటని కొడుకు, వీళ్ళిద్దరి ప్రేమ మధ్యలో ప్రేమ రూపంలో వచ్చిన హీరోయిన్ హెబా పటేల్ తీసుకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ గైస్. ప్లస్ పాయింట్స్: తండ్రి కొడుకులు ఒకరిపై మరొకరు పెంచుకున్న అమితమైన ప్రేమ కారణంగా వచ్చే కొన్ని కామెడీ సీన్స్, లవ్ సీన్స్, పెళ్లి సీక్వెన్స్లో వచ్చే సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్, ఆయన ఎనర్జెటిక్ కామెడీ, ఇవన్నీ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి గైస్. వెన్నెల కిషోర్ గారే ఈ మూవీని నిలబెట్టారు గైస్. మూవీలో హీరోగా చేసిన చైతన్య కృష్ణ తన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. మూవీలో ఇంపార్టెంట్ రోల్లో చేసిన సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. హెబా పటేల్ హీరోయిన్గా పర్వాలేదన్న స్థాయిలోనే ఇచ్చింది పర్ఫార్మెన్స్. హీరోయిన్ పెద్దనాన్నగా చేసిన గోపరాజు రమణ గారి పర్ఫార్మెన్స్ బాగుంది గైస్. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే గోపి సుందర్ గారి మ్యూజిక్, బీజిఎం, సాంగ్స్ బాగున్నాయి. సిద్ధార్థ రామస్వామి గారి సినిమా ఫోటోగ్రఫీ వర్క్ మూవీకి హైలైట్గా చెప్పుకోవచ్చు. లొకేషన్స్ అన్నీ వండర్ఫుల్గా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా ఉన్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అస్సలు బాగోలేదు. మరీ ఏంట్రా ఇలా నీరసంగా ఉంది అనిపిస్తుంది గైస్. ఫస్ట్ 40 minutes స్లోగా రన్ అవ్వటం, క్యారెక్టర్స్కి మనం ఎవరూ కనెక్ట్ కాకపోవడం, సెకండ్ హాఫ్లో ఉండే ఎమోషన్, కామెడీ పంచులు ఏమీ ఫస్ట్ హాఫ్లో లేకపోవడం, ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్కి చెప్పుకోవచ్చు గైస్. ఓవరాల్గా ఈ ధూమ్ ధామ్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి మూవీ. ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఫ్యామిలీతో కలిసి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ ధూమ్ ధామ్ మూవీకి మన MC9 ఛానల్ ఇస్తారు రేటింగ్ 2.75/5. రివ్యూ నచ్చినట్లయితే మన MC9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.